ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వార్త ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలోకి భారత్ ఎంట్రీ ఇచ్చిందా, భారత యుద్ధంలో దిగబోతోందా, భారత్కి ఏదైనా ముప్పు పొంచి ఉందా, దాని తాలూకా పూర్తి డీటెయిల్స్ సంబంధించిన వార్త ఇది. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో మొన్న మధ్య 2 రోజుల క్రితం శ్రీలంకకి సమీపంగా ఇండియన్ ఓషన్ దగ్గర ఇరాన్కి సంబంధించినటువంటి ఒక యుద్ధ నౌక అమెరికా టార్పిడో కొట్టడం మూలంగా, సబ్మెరైన్తో అటాక్ చేయడం మూలంగా కుప్పకూలిపోయింది. ఆ విజువల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. IRIS డీనా. సో మొన్న మిలాన్ మల్టీలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ జరిగింది. అంటే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ సంబంధించినటువంటి యుద్ధ నౌకలు అక్కడికి చేరుకొని మనమంతా ఒకే రకంగా ఉన్నాం, యుద్ధాలు ఏం లేవు అనేటువంటి సంకేతాన్ని ఇవ్వడం కోసం ఇండియన్ ఓషన్ దగ్గర ఈ యుద్ధ విన్యాసాలు చేస్తూ అన్ని దేశాల యుద్ధ నౌకలు అక్కడికి చేరుకున్నాయి. దాంట్లో కేవలం ఇండియా, ఇరాన్ ఈ మాత్రమే కాదు, చాలా దేశాల నుంచి, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి అక్కడికి చేరుకున్నాయి. అయితే ఇప్పుడు దీంట్లో ఒక బిగ్ ట్విస్ట్ ఏంటంటే 3 యుద్ధ నౌకలు చేరుకున్న ఇరాన్కి సంబంధించినవి. ఒక్కసారి బిఫోర్ ఐ కంటిన్యూ ద న్యూస్, ఒక్కసారి నిన్న ఆ పేలుడుకు సంబంధించి ఆ విజువల్ చూద్దాం. అమెరికా అక్కడ ఉన్నటువంటి ఒక ఇరాన్ యుద్ధ నౌకని ఎలా పేల్చేసింది ఆ విజువల్ చూద్దాం. ఇదే ఆ విజువల్లో మీరు చూస్తున్నట్టుగా IRIS డీనా, ఇది ఇరాన్కి సంబంధించినటువంటి యుద్ధ నౌక. దాన్ని అమెరికా పేల్చేసి 2 రోజులు అవుతుంది. ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే కేవలం ఈ IRIS డీనా ఒకటే కాదు, IRIS 11 అండ్ IRIS మరొక యుద్ధ నౌక, అది బుషీర్, ఈ 2 కూడా ఇండియన్ ఓషన్కి వచ్చాయి. మొత్తం 3 వచ్చాయి ఇరాన్కి సంబంధించి. దాంట్లో IRIS డీనాని పేల్చేసింది అమెరికా. దాంట్లో 100 మందికి పైగా పూర్తిగా జలసమాధైపోయారు, మునిగిపోయారు. అయితే IRIS 11 అండ్ బుషీర్ ఈ 2 కూడా ఆ ఇండియన్ ఓషన్లో ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. అయితే దీంట్లో మొదటిగా ఫిబ్రవరి 27వ తేదీన ముందుగా పసిగట్టిన ఇరాన్ తమపై అటాక్ జరగబోతోంది, అమెరికా ఇజ్రాయెల్ అటాక్ చేయబోతున్నాయని చెప్పి ఆ రకమైన సమాచారం అందగానే ఈ IRIS 11ని వెంటనే వాళ్ళు ఇండియాకి రిక్వెస్ట్ పెట్టారు. ఏమని? మేము మీ దగ్గర తలదాచుకుంటాం. అలీ ఖమేనీని హతమార్చిన రోజే ఫిబ్రవరి 28 రోజునే ఇండియాకి ఒక రిక్వెస్ట్ పెట్టారట. మేము మీ దగ్గర తలదాచుకుంటాం, మాకు ఆశ్రయం కల్పించండి, వీఆర్ అండర్ థ్రెట్, మాకు థ్రెట్ ఉంది, మేము మీ దగ్గర యుద్ధ విన్యాసాలు చేయడానికి వచ్చాం, మనమంతా కలిసే ఉంటామన్న రకంగా ఇండికేషన్ ఇవ్వడానికే వచ్చాం, కాబట్టి నేను థ్రెట్లో ఉన్నాను, డేంజర్లో ఉన్నాను, నాకు రక్షణ కల్పించండి అని చెప్పి ఇండియాకి రిక్వెస్ట్ ఇస్తే ఇండియా ఆ రిక్వెస్ట్ని March 2న యాక్సెప్ట్ చేసింది. March 2 రోజున ఆ షిప్ కొచ్చికి వచ్చింది, IRIS షిప్ కొచ్చికి వచ్చింది. 4న IRIS ఆ రిక్వెస్ట్ని ఇచ్చిన రిక్వెస్ట్ని భారత 2వ తేదీన యాక్సెప్ట్ చేస్తే 4వ తేదీన ఆ షిప్ కాస్త కొచ్చికి చేరుకుంది. సో కొచ్చి తీరం దగ్గర ఇప్పుడు ఇరాన్కి సంబంధించినటువంటి యుద్ధ నౌక ఉంది. దాంట్లో వచ్చినటువంటి 183 మంది సైన్యం కూడా భారతదేశపు రక్షణలో కొచ్చి దగ్గరే ఉన్నారు. సో కొచ్చి దగ్గరే ప్రజెంట్ వాళ్ళంతా కూడా ఉన్నారు, కొచ్చి పోర్ట్లో ఉన్నారు. ఇంకోవైపు IRIS బుషీర్ మొత్తం 3 వచ్చాయి, 3ట్లో ఒకటి పేలిపోయింది. ఇంకొకటి IRIS బుషీర్ని శ్రీలంక ఆశ్రయం ఇచ్చింది. త్రిన్కోమలే దగ్గర ఇప్పుడు ఆ పోర్ట్ దగ్గర శ్రీలంక ఆశ్రయం ఇవ్వడంతో అక్కడే ఆ షిప్ ఉండిపోయింది. అక్కడే వారంతా కూడా సేఫ్ జోన్లో ఉండిపోయారు. ఇప్పుడు అమెరికా తన సబ్మెరైన్ని ఇండియన్ ఓషన్ వరకు ఎలా రప్పించగలిగింది, దీనిపైన ఇండియా కూడా ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసింది. మేము కూడా థ్రెట్లో ఉన్నామా? ఇప్పుడు ఇరాన్ అటాక్ చేసిన అమెరికా రేపటి రోజున ఇదే పరిణామాలు వస్తే మా దాకా మా కళ్ళు గప్పి రాగలిగారు అని అంటే ఇండియన్ ఓషన్ వరకు వచ్చి ఇండియన్ ఓషన్లో కూడా కళ్ళి తిరుగుతూ అక్కడ ఒక టార్పిడోని ప్రయోగించి ఇరాన్ షిప్ని పేల్చగలిగారు అంటే మేము కూడా థ్రెటన్లో ఉన్నామా, మేము కూడా డేంజర్ జోన్లో ఉన్నామా అని చెప్పి ఇన్స్పెక్షన్ చేయడం కోసం INS తరంగిని పంపించింది. ఇండియన్ నావల్ షిప్ తరంగిని ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తోంది. అమెరికా తన సబ్మెరైన్ ఎలా రాణించగలిగింది, ఎలా వచ్చింది, నావిగేషన్ కళ్ళుగప్పి, భారత నావిగేషన్ కళ్ళుగప్పి ఇండియన్ ఓషన్ సంబంధించిన దేశాలని కళ్ళుగప్పి ఎలా అమెరికా టార్పిడో ఇక్కడ దాకా వచ్చింది, ఎలా ఇక్కడ దాకా ఆ సబ్మెరైన్ రాగలిగింది, దీనికోసం INS తరంగిని ఇన్స్పెక్ట్ చేస్తోంది. ఇంకోవైపు INS ఇక్షక్ అక్కడ ఎక్కడైతే IRIS డీనా షిప్ పూర్తిగా కుప్పకూలిపోయిందో, దానిపై టార్పిడోని ప్రయోగించి అమెరికా దాన్ని కుప్పకూల్చేసిందో, అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి
హెల్ప్ చేయడానికి రెస్క్యూ ఆపరేషన్స్ కోసం ఐఎన్ఎస్ ఇక్షక్కుడు రంగంలోకి దిగింది. కానీ అంతకంటే మునిపే శ్రీలంక అక్కడున్న వారిని పలువురిని ఎవరైతే ఆ షిప్ పేలిపోవడం మూలంగా గాయపడ్డారో వారందరినీ కూడా సురక్షితంగా కాపాడగలిగింది. ఇక్కడ మేము అర్థం చేసుకోవాల్సిన ఒకే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అమెరికా తన సబ్మెరైన్ ఇండియన్ ఓషన్ దాకా ఎలా రాణించగలిగింది. మిలాన్ మల్టీలాటరల్ ఎక్సర్సైజ్, నావల్ ఎక్సర్సైజ్కి ఇండియా, శ్రీలంక, ఇరాన్ అండ్ సమీప దేశాలన్నీ కూడా దీంట్లో ఆ నావల్ గ్రూప్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు అక్కడ పార్టిసిపేట్ చేసే దేశాల్లో ఐఆర్ఐఎన్ఎస్ డీనా షిప్ని అమెరికా పేల్చేసింది. అయితే ఇక్కడి వరకు ఎలా రాగలిగాయి? నావిగేషన్ మొత్తం కళ్ళుగప్పి, ఇండియన్ నావీ కళ్ళుగప్పి ఇక్కడి వరకు ఎలా వచ్చింది? సో మనం కూడా థ్రెటన్లో ఉన్నాము, మనం కూడా డేంజర్ జోన్లో ఉన్నామా అన్న రకంగా ఇప్పుడు ఇండియా కూడా ఆలోచిస్తోంది. దానికి సంబంధించి ఆపరేషన్ ప్రారంభించింది. ఐఎన్ఎస్ తరంగిని రంగంలోకి దించి అసలు ఎలా రాగలగలిగింది, ఏం చేసింది, అమెరికా ఇంత వ్యూహాత్మకంగా ఎలా పనిచేయగలుగుతున్న రకంగా ఆలోచిస్తోంది. అయితే మన దగ్గర ఆల్రెడీ ఈ షిప్ వచ్చి 11 ఐఆర్ఐఎన్ఎస్ షిప్ 11 వచ్చి తలదాచుకొని ఇప్పటికే అక్కడ ఆశ్రయం పొందుతోంది. సో సుమారుగా అక్కడ ఉన్నటువంటి 180 మంది కూడా ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు. సో ఈ ఆశ్రయం పొందే దాంట్లో పెద్ద మొత్తంలో ఇరాన్కి సంబంధించిన ఐఆర్జీసీ కార్ప్స్ ఉన్నారు, ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ అండ్ కార్ప్స్ అండ్ నావల్ టీమ్స్ కూడా ఉన్నాయి. సో అక్కడికి వచ్చిన వారికి ఆశ్రయం కల్పించడం పైన ఇప్పుడు భారత్ స్టాండ్ ఏంటి? సో యుద్ధం జరుగుతున్న తరుణంలో తమ దగ్గరికి వచ్చినటువంటి వారిని ఆశ్రయం కల్పిస్తూ థ్రెటన్లో ఉన్నామనగానే ఒక ఆశ్రయం